హరే కృష్ణ. మనం వశిష్ఠ గోదావరి పూర్వ సింధు అంటే బంగాళాఖాతంలో ప్రవేశించేటువంటి పవిత్ర సంగమ స్థలంలో ఉన్నాం. ఈ సందర్భంగా భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూపము అనేటువంటి అధ్యాయం నుండి ఒక చక్కటి శ్లోకం గుర్తు చేసుకుందాం. యథా నదీనాం బహవోంభువేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నదుల యొక్క పలు తరంగాలు సముద్రములోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించి మండుతున్నారు. అంటే అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూసినప్పుడు కురుక్షేత్ర రణరంగంలో సమావేశమైనటువంటి మహా గొప్ప వీరులందరూ కూడా, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇత్యాదిగా ఉన్న వీరులందరూ కూడా ఏ విధంగా అయితే నదీ జలాలు సముద్రంలోకి ప్రవేశిస్తాయో అలా శ్రీకృష్ణ భగవానుని యొక్క మండుతున్న నోళ్లలోకి ప్రవేశిస్తూ ఉండడం అర్జునుడు చూశాడు. అప్పుడు ఆయన ఈ ఉదాహరణను ఇవ్వడం జరిగింది. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత చదవండి. హరే కృష్ణ.